అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజా ముగింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. అక్కినేని అఖిల్ జైనా పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త జైనా అక్కినేని అఖిల్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే విచ్చేశారు. పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా బాగా దగ్గర వారినే ఈ పెళ్లికి పిలిపించారు. ఎలాంటి మీడియా కవరేజ్ లేకుండా చాలా కూల్ గా క్లాస్ గా ఈ పెళ్లిని జరిపించారు. మరి అంత గ్రాండ్ గా చేయవలసిన అక్కినేని అఖిల్ పెళ్లి ఎంత సింపుల్ గా చాలా కూల్ గా, అసలు మీడియాకి ఎలాంటి ఫొటోస్ వీడియోస్ కూడా లేకుండా, మీడియాలో ఎలాంటి లైవ్ కూడా లేకుండా, పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ ఎలాంటివి కూడా లేకుండా డైరెక్ట్ గా పెళ్లి బాజా మోగడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అఖిల్ ది ఇప్పటి లవ్ స్టోరీ కాదు, సమంత నాగచైతన్య ఉన్నప్పటి నుంచే ఉన్న లవ్ స్టోరీ. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కెళ్ళ కొట్టేసినా కూడా వీళ్ళు పెద్దగా ఆ వార్తలను పట్టించుకోలేదు. ఇక చూసుకుంటే అఖిల్ చేసుకోబోయే అమ్మాయికి అఖిల్ కి చాలానే ఏజ్ గ్యాప్ ఉంది. అఖిల్ కంటే ఆ అమ్మాయి దాదాపు 10 ఏళ్లు పెద్దది. అఖిల్ కి 29 ఏళ్లు అయితే అమ్మాయికి 39 ఏళ్లు. ఈ వివాహానికి చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, చంద్రబాబు నాయుడు గారు, దర్శకుడు ప్రశాంత్ నీల్ సహా చాలా మంది సినీ ప్రముఖులు ఇచ్చేశారు. అఖిల్ పెళ్లిలో రామ్ చరణ్, ఎస్ఎస్ కార్తికేయ సందడి చేశారు. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు అక్కినేని కుటుంబం. ఆదివారం జరగబోయే రిసెప్షన్ ని భారీ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ టాప్ యాక్టర్స్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా దాదాపు సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా ఈ రిసెప్షన్ కి విచ్చేయబోతున్నారు. పెళ్లి చాలా సింపుల్ గా చేసినా కూడా రిసెప్షన్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. మరి అందరితో పాటు ఈ రిసెప్షన్ కి సమంతని కూడా ఇన్వైట్ చేశారు అఖిల్. ఎందుకంటే నాగచైతన్య సమంత ప్రేమించుకోకముందే అఖిల్ సమంత చాలా మంచి ఫ్రెండ్స్. నాగచైతన్య సమంత విడిపోయినా కూడా అఖిల్ సమంత ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతూ ఉంది. అలాంటివన్నీ పక్కన పెట్టి పెళ్లికి తప్పకుండా రావాలి వదినా అంటూ ఆల్రెడీ అక్కినేని అఖిల్ సమంతకు ఇన్విటేషన్ కూడా ఇచ్చేశారు. మరి ఆదివారం జరగబోయే రిసెప్షన్ కి సమంత వస్తారా రారనేది వేచి చూడాలి.